దశాబ్దాల పాటు నమ్మకమైన మిత్రదేశంగా రష్యా భారత్ వెన్నంటే నిలిచింది. కష్ట సమయంలో ఆదుకొని కీలకమైన ఆయుధాలను ఇచ్చి యుద్ధాల్లో ఓటమి నుంచి కాపాడింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆయుధాల సప్లైను రష్యా ఆలస్యం చేస్తుంది. ఈ ఆలస్యం భారత్కు ఇబ్బందికరంగా మారింది. S-400 2 స్క్వాడ్రన్ల ఎగుమతులను తీవ్ర ఆలస్యం చేస్తుంది. ఈ విషయమై తాజాగా రష్యా అప్డేట్ ఇచ్చింది. చైనాలోని క్వింగ్ డావోలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ సమావేశమయ్యారు. వచ్చే 2 ఏళ్లలో 2 స్క్వాడ్రన్ల S-400 డెలివరీ చేస్తామని తేల్చేశారు. S-500 Su-57లను భారత్లోనే తయారీకి సిద్ధమని మరోసారి రష్యా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ S-500 Su-57 భారత్కు అవసరమా? లెట్స్ వాచ్. రాజ్నాథ్ బెలోసోవ్ సమావేశం సీక్రెట్ ఏంటి? S-500 భారత్లో తయారీకి రష్యా ఓకే చెప్పిందా? రష్యన్ 5th జనరేషన్ ఫైటర్ భారత్కు వస్తుందా? ఆయుధాగారాన్ని భారత్ మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది. శత్రువులు ఏ క్షణంలో దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ఆయుధాలను మోహరిస్తుంది. ఆయుధాల డెలివరీని వేగవంతం చేసేందుకు ప్లాన్ వేస్తుంది. షాంఘై సహకార సంస్థ SEO రక్షణ మంత్రుల సమావేశం చైనాలోని క్వింగ్ డావోలో జరిగింది. ఈ సమావేశానికి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. తాజాగా రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ తో రాజ్నాథ్ సమావేశమయ్యారు. ఇదేది మర్యాదపూర్వకంగా సమావేశం అస్సలు కాదు. ఫోటోకు ఫోజులివ్వడానికి అస్సలు కాదు. ఇది సీరియస్ బిజినెస్ మీటింగ్. ప్రధానంగా రాజ్నాథ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై ఆరా తీశారు. శత్రువుల గుండెల్లో గుణపాలు దింపిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీ గురించి రాజ్నాథ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. మిగిలిన S-400 వ్యవస్థలను సమయానికి డెలివరీ చేస్తామని రష్యన్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. రష్యా నుంచి భారత్ మొత్తం 5 స్క్వాడ్రన్ల S-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లను రష్యా డెలివరీ చేసింది. 4వ స్క్వాడ్రన్ను 2026లో, 5వ స్క్వాడ్రన్ను 2027లో డెలివరీ తప్పకుండా చేస్తామని ఆండ్రీ బెలోసోవ్ వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు విస్తృతమైన అంశాలను చర్చించారు. ప్రాంతీయ భద్రత, సీమాత్ర ఉగ్రవాదంతో పాటు 2 దేశాల రక్షణ ప్రాధాన్యాలపైన చర్చ జరిగింది. ఇండియా రష్యా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. S-400 ఎయిర్ డిఫెన్స్ కు 1980లోనే రష్యా ప్లాన్ వేసింది. అమెరికాతో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో పురాతన S-200 యాంటీ మిస్సైల్ సిస్టమ్ ను అప్గ్రేడ్ చేయాలని సోవియట్ యూనియన్ నిర్ణయించింది. ట్రైయాంప్ కార్యక్రమాన్ని 1991లో సోవియట్ యూనియన్ అధికారికంగా ఆమోదించింది. ట్రైయాంప్ అంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమం. S-400 వ్యవస్థ గురించి రష్యా 1993లో తొలిసారి ప్రకటించింది. 1999లో తొలిసారి S-400 వ్యవస్థ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసుకుంది. 2000 నాటికి ట్రైయాంప్ కార్యక్రమం అందుబాటులోకి వచ్చినట్టు వెల్లడించింది. ఫైనల్ గా 2007లో సైన్యానికి S-400 వ్యవస్థను అందించేందుకు రష్యన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే S-400 మిస్సైల్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటి? S-400 అనేది కేవలం ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే కాదు, ఎలాంటి వైమానిక దాడులపైనా ఇది అడ్డుకోగలదు. డ్రోన్లు, యుద్ధ విమానాలు మొదలుకొని క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా అడ్డుకొని ధ్వంసం చేయగలదు. అయితే S-400 వ్యవస్థ ఏకకాలంలో 80 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 36 టార్గెట్లను ధ్వంసం చేస్తుంది. సెకండ్కు 4.8 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే శత్రువుల ముప్పుని కూడా S-400 చిత్తు చేయగలదు. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను 400 కిలోమీటర్ల దూరంలో S-400 అడ్డుకుంటుంది. ఇక 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో మిస్సైల్ వచ్చినా S-400 ధ్వంసం చేయగలదు. S-400 4th జనరేషన్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ. రష్యా S-200, S-300 కంటే శక్తివంతమైనదిగా S-400 నిరూపించుకుంది. S-400 కీలకమైన సాంకేతిక పురోగతులను సాధించింది. బహుళ కార్యకలాపాల రేడార్లు, ఆటోమేటెడ్ కమాండ్ సెంటర్లు, 4 రకాల ఇంటర్సెప్టర్
ఇంటర్సెప్టర్ మిస్సైళ్లు, మొబైల్ లాంచర్లు S-400 వ్యవస్థలో ఉంటాయి. 2015లో బ్రిక్స్ సదస్సు సమయంలోనే రష్యా, భారత్ 5 స్క్వాడ్రన్ల S-400 కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందంలో భాగంగా 2018లో $543 కోట్ల S-400ను కొనుగోలు చేసేందుకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్లో సుదర్శన చక్రంగా పిలుస్తారు. మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రంలాగే తమ రక్షణ వ్యవస్థను కాపాడుతుందని భారత్ ఆ పేరును పెట్టింది. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు చెందిన అదంపూర్ బేస్లోని S-400 బ్యాటరీని ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. అదంపూర్ బేస్లోనే చెక్కు చెదరని S-400 బ్యాటరీ పక్కనే నిలబడి మరీ ప్రసంగించారు. పాకిస్తాన్ గొప్పలకు బ్రేకులు వేశారు. S-400కు బాబు లాంటి S-500 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇరు దేశాలు కలిసి ఉత్పత్తి చేసేందుకు రష్యా ఆఫర్ ఇచ్చింది. టెక్నాలజీ బదలాయింపునకు కూడా మాస్కో ఓకే చెప్పేసింది. S-500 అనేది నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది S-400ను మించి ఉంటుంది. ధ్వని వేగం కంటే 5 రెట్ల స్పీడ్తో దూసుకెళ్లే హైపర్సోనిక్ మిస్సైళ్ల స్టెల్త్ ఫైటర్ జెట్లతో పాటు నింగిలోని ఉపగ్రహాలను సైతం సెకండ్లలో కూల్చేయగలదు. 600 కిలోమీటర్ల దూరంలోనే శత్రు మిస్సైళ్లు, యుద్ధ విమానాలకు చుక్కలు చూపించే సామర్థ్యం S-500 సొంతం. ఇది 200 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాన్ని సైతం ధ్వంసం చేయగలదు. ఏకకాలంలో 10 హైపర్సోనిక్ మిస్సైళ్లను ట్రాక్ చేసి వాటిని నింగిలోనే చిత్తు చేస్తోంది. ఈ డీల్ పట్టాలెక్కితే భారత్ రష్యా రక్షణ సంబంధాలు మరో లెవెల్కు వెళ్లడం ఖాయం. S-500 భారత్ అమ్ముల పొదలోకి వస్తే ఎయిర్ డిఫెన్స్ శత్రు దుర్భేద్యమైన కోటలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. S-400 మిస్సైల్ సిస్టంతో పాటు ఆకాశ్, బరాక్-8, పిచోరా వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ డ్రోన్లను, మిస్సైళ్లను భారత్ అడ్డుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత డిఫెన్స్ టెక్నాలజీపై చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇదిలా ఉంటే రాజ్నాథ్, ఆండ్రీ బెలోసవ్ మధ్య జరిగిన చర్చల్లో సుకోయ్ Su-57 యుద్ధ విమానం పైన ప్రస్తావన వచ్చింది. S-57 అనేది స్టెల్త్ రకానికి చెందిన 5th జనరేషన్ యుద్ధ విమానం. నిజానికి భారత్ వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం భారత ఎయిర్ ఫోర్స్ కు 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం. కానీ ఉన్నది మాత్రం 31 స్క్వాడ్రన్ల మాత్రమే. ప్రతి స్క్వాడ్రన్లో కేవలం 18 యుద్ధ విమానాలు ఉంటాయి. ఇప్పుడున్న యుద్ధ విమానాల్లో ఒక్క రాఫెల్ తప్ప మిగిలినవన్నీ పాతవే. 1985లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, రష్యా MiG-29, MiG-21, సుకోయ్ Su-30 యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం భారత్ వద్ద 558 ఫైటర్ జెట్లు ఉన్నాయి. నిజానికి భారత్కు మరో 200 యుద్ధ విమానాలు అవసరం. అవి కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఉంటే బాగుంటుందని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఫైటర్ల కొరతే ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ కు సవాల్గా మారింది. మరోవైపు చైనా 5th జనరేషన్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్లపై డ్రాగన్ కన్నేసింది. అదే సమయంలో పొరుగున ఉన్న పాకిస్తాన్ చైనాకు చెందిన 40 5th జనరేషన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. తొలి బ్యాచ్ 5th జనరేషన్ యుద్ధ విమానాలను ఆగస్టులో పాకిస్తాన్కు చైనా డెలివరీ చేయనుంది. కానీ భారత ఎయిర్ ఫోర్స్ మాత్రం కేవలం 4.5 జనరేషన్ రాఫెల్ యుద్ధ విమానాలకే పరిమితమైంది. నిజానికి రాఫెల్ యుద్ధ విమానాలు యుద్ధంలో సత్తాను చాటాయి. కానీ పాకిస్తాన్, చైనా వద్ద అత్యాధునిక యుద్ధ విమానాలు ఉండడంతో భారత్ కలవరానికి గురవుతుంది. ఈ నేపథ్యంలోనే 5th జనరేషన్ ఫైటర్ జెట్లపై భారత్ కన్నేసింది. అయితే భారత్కు 5th జనరేషన్ కు చెందిన ఫైటర్ జెట్లు Su-57లను అందించేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. టెక్నాలజీని బదలాయించడంతో పాటు జాయింట్ గా భారత్లో తయారు చేసేందుకు కూడా రష్యా అంగీకరించింది. అయితే అదే సమయంలో తాము కూడా 5th జనరేషన్ ఫైటర్లను భారత్కు విక్రయిస్తామని ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అన్నదే భారత్ ముందున్న సవాల్. నిజానికి రష్యాతో భారత్కు దశాబ్దాల రక్షణ బంధం ఉంది. దీనికి తోడు నమ్మదగిన మిత్రదేశం రష్యా. తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ దృష్టికి Su-57 కొనుగోలు అంశాన్ని రష్యా మంత్రి ఆండ్రీ బెలోసోవ్ తీసుకొచ్చారు. ఒకవేళ S-500 ఎయిర్ డిఫెన్స్, Su-57 యుద్ధ విమానాలు భారత్ సొంతమైతే ఇక శత్రువులు దాడి చేయాలని కలలో కూడా అనుకోవడం అసాధ్యమే. ఒకవేళ పొరపాటును దాడి చేస్తే భారత్ చేసే ఎదురుదాడి అత్యంత భీకరంగా ఉంటుంది. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రు దేశాలు పాకిస్తాన్, చైనాకు స్పష్టంగా తెలిసివచ్చింది.